ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా సహజం. కానీ నిశితంగా ఆలోచించండి, పరిణామం ఎలా ఉంటుందో. ఏ యోధుడు ముందుగా పరిణామాన్ని ఆలోచించి యుద్ధక్షేత్రంలోకి వెళతాడో అతడు ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు. అందుకే క్షత్రియుడికి ఎప్పుడూ ఒకే ధర్మాన్ని నూరిపోస్తారు. ఎప్పుడైతే దేశ రక్షణ సమస్య ఉదయిస్తుందో అప్పుడు క్షత్రియుడు తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి రణరంగంలోకి దిగాలని. పరిణామాలు ఏమైనా కావచ్చు. ఒకవేళ అతను మరణించినా అప్పుడు కూడా అతనికి ధర్మాన్ని పాటించిన గౌరవం ప్రాప్తిస్తుంది. స్వర్గలోకమున అతనికి వీరుడనే కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఏ యుద్ధంలో మనం గెలుపొందే అవకాశాలుండవో ఆ యుద్ధంలో పోరాడి మరణించడాన్ని వీరత్వం అనరు, ఆత్మహత్య అంటారు. దేనిని తమరు ఆత్మహత్య అంటున్నారో దానిని ప్రాణత్యాగమని కూడా అంటారు. ఈ పరిస్థితుల్లో వాదోపవాదాలు సమంజసం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో నా ఉద్దేశం ఏమిటంటే, ఇటువంటి మూర్ఖ వీరత్వ ప్రదర్శన కంటే రాజనీతిని ప్రయోగించాలి. ఇటువంటి సమయాల్లో రాజనీతి కూడా అదే చెబుతోంది. మహారాజు గారు వెంటనే మహామంత్రిని జరాసంధుని చెంతకు పంపి వారితో సంధి చేసుకోవాలి. దాని వలన వినాశకరమైన ప్రళయం ఆదిలోనే ఆగుతుంది. ఇది పిరికివారి రాజనీతి, వీరులది కాదు. అక్రూరుల వారు మానవుల ఇతిహాసాల ద్వారా ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. చెప్పాలంటే ఉదాహరణలు కోకోలలు. ఎందరో మహామహావీరులు సైతం శత్రువులను ఎదిరించలేమని సందేహం కలిగినప్పుడు వారి సమక్షంలో తలలు వంచి సంధి చేసుకున్నారు. దానివల్ల శత్రువులు మిత్రులయ్యారు, వారి ప్రాణాలు రక్షించుకున్నారు. ఇతిహాసాల్లో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తమరు ఇతిహాసాలను గూర్చి చెబుతున్నారా? అయితే ఇతిహాసాలలో సూర్యవంశీయుడైన శ్రీరాముడు కూడా మనకు ఉదాహరణే. ఎప్పుడైతే రావణాసురుడు సీతను అపహరించి తీసుకువెళ్లి అతని పురుషత్వానికే సవాలు చేశాడో అప్పుడు అతని కర్తవ్యం అతన్ని శాసించింది. అట్టి తరుణంలో వారి రఘుకుల వంశానికి కళంకం రాకుండా ఉండడానికి ఆ పాపిని సంహరించడమే ధర్మం. అటువంటి పరిస్థితిలో కూడా రాముడు ఈ విషయం గురించి ఎంత మాత్రమూ ఆలోచించలేదు. తను యుద్ధం చేయబోయే రావణుని చెంత ప్రపంచంలో కల్లా అతి శక్తివంతమైన సైన్యం ఉన్నది. కానీ అతని చెంత అయోధ్య సైన్యం కూడా లేదు. అప్పుడు కూడా ఆ వనవాసి రాకుమారుడు తన కర్తవ్య నిష్ఠ, తన ఆత్మబలం, తన పరాక్రమాలపై పూర్తి విశ్వాసం ఉంచి కొందరు వానరులను వెంట తీసుకొని లంకా నగరంపై దండెత్తాడు. ఒక్క విషయాన్ని నిర్ధారణ చేశాడు. ఏ మానవుడైతే తన కర్తవ్యం కోసం, ధర్మాన్ని పరిరక్షించడం కోసం ధర్మపదంలో ధైర్య సాహసాలతో పయనిస్తాడో అట్టి మానవుడు ఎన్నడూ పరిస్థితులకు భీతి చెందడు. చివరకు విజయం అతన్నే వరిస్తుంది. మనకు ఇతిహాసాలు నేర్పుతున్నవి ఇవే మహారాజా. మనం పరిణామాలను గురించి ఆలోచించడం మాని మన కర్తవ్యాన్ని దృఢంగా పాటించి తీరాలి. మేం కృష్ణుని మాటలతో ఏకీభవిస్తున్నాం. ఇది మన క్షత్రియ ధర్మానికే పరీక్షా సమయం. మనం ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మేం వాగ్దానం చేస్తున్నాం, ఎప్పటి వరకు మా చేతుల్లో కరవాలం పట్టుకునే శక్తి ఉంటుందో అప్పటి వరకు మధురనగర సింహద్వారం చెంత నిలిచి ఈ రాజ్యాన్ని రక్షించుకుంటాం. మహారాజా. మేము వాగ్దానం చేస్తున్నాం మహారాజా, మా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శత్రువులు తమ నీడను కూడా స్పృశించలేరు. మాకు మా వీరుల పట్ల ఆ విశ్వాసం ఉంది. తమరు అనుజ్ఞనిస్తే
ఒక చిన్న విన్నపం మహారాజా. అవశ్యం. మహారాజా, మరొక పథకం నా ఊహల్లో ఉన్నది. ఒకవేళ బాణాసురుడు, భామాసురుడు మనకు సహకరించకుంటే మనకు అతి సమీపంలో ఇంద్రప్రస్థ విశాల సామ్రాజ్యం కూడా ఉన్నది. వారి చెంత అతి శక్తివంతమైన సైన్యం ఉన్నది. వారిలో భీష్మ పితామహులు, ద్రోణాచార్యుల వంటి మహాధనుర్ధనులు, మహారథులు ఉన్నారు. ఇంద్రప్రస్థంలో తమ పుత్రిక, మన కుమార వసుదేవుల సహోదరి అయిన మహారాణి కుంతీదేవి గారు ఉన్నారు. పూర్తిగా నాకు విశ్వాసం ఉంది. కనుక మనం వారి సహకారాన్ని అర్థించామంటే ఈ క్లిష్ట పరిస్థితిలో వారు మనకు తప్పక సహాయం చేయగలరు. తమరు ఈ విషయాన్ని ధృతరాష్ట్రుల వారికి, అక్రూరుల వారి ద్వారా తెలియజేస్తే మధురకు అది దగ్గరగా ఉన్న కారణంగా వారి సైన్యాన్ని సరైన సమయానికి ఇక్కడకు పంపగలరు. మేము వారితో ఏకీభవిస్తున్నాం. మేము వారితో ఏకీభవిస్తున్నాం మహారాజా. మహారాజా, నేను ఏకీభవిస్తున్నాను. మేము ఏకీభవిస్తున్నాం. ఈ మధ్యనే మా అల్లుడు మహారాజు పాండురాజు యొక్క మరణం సంభవించినది. ఆ కారణంగా విధవరాలైన మా పుత్రిక కుంతీదేవి పరిస్థితి అక్కడ ఎలా ఉన్నదో మాకు తెలియడం లేదు. అయినప్పటికీ మహారాజు ధృతరాష్ట్రులు, మహాత్ములు భీష్ములంటే మాకెంతో విశ్వాసం. వారు ఈ ధర్మ యుద్ధంలో తప్పక సహకరిస్తారు. సేనాపతి అక్రూరుల వారు, ఆజ్ఞ మహారాజా. తక్షణమే తమరు ఇంద్రప్రస్థానికి తరలి వెళ్ళండి. వీలైనంత త్వరగా వారి నిర్ణయాన్ని మాకు తెలియపరచండి. తమరి ఆజ్ఞ మహారాజా. అక్రూరుల వారు, ఆజ్ఞాపించండి. హస్తినాపురం వెళ్తున్నారు కదూ? మాది కూడా అక్కడ ఒక చిన్న పని ఉంది, తమరు చేసి పెట్టాలి. సెలవయ్యండి. నేను చేయాల్సిన పనేమిటో. కొంత సమయాన్ని వెచ్చించి తమరు మా అత్తగారైన మహారాణి కుంతీదేవి గారిని కలిసి రావాలి. మా తరపున వారి కుశలక్షేమాలు విచారించండి. వారి 5 పుత్రుల సమాచారాన్ని తెలుసుకోండి. పితృదేవుల మరణంతో దిగ్భ్రాంతి చెంది వారు బాధపడుతూ ఉంటే తమరు వారికి ఈ విషయాన్ని తెలియజేయండి. మేమీ పృథ్వీపై ఉన్నంత వరకు వారు చింతించవలసిన ఆవశ్యకత లేదని, వారిని రక్షించవలసిన బాధ్యత మాపై ఉంది. తమ ఆజ్ఞ. అక్రూరుల వారు, మేము దేవరాజు ఇంద్రునికి వాగ్దానం చేశాం. మేము ఉన్నంత వరకు అర్జునుని ఎవరూ పరాజితుని చెయ్యలేరని. కనుక అర్జునునికి, అతని సోదరులకు మా తరఫున అన్ని విధాలుగా హామీ ఇవ్వండి. స్వామి, వారికి అండగా తమరుంటే ఇక చింతించవలసిన అవసరమేమున్నది? వెళ్ళిరండి. తమ యాత్ర సుఖప్రదం అవుతుంది. ఇప్పుడు ఈ యాత్ర శుభప్రదం కూడా కావాలని ఆశీర్వదించండి స్వామి. పరిణామాల గురించి తమరు చింతిస్తున్నారా? పరిణామాల గురించి చింతలేదు స్వామి. ప్రస్తుతం మధుర గురించే చింత. మధురను గూర్చి తమరు చింతించకండి అక్రూరుల వారు. మధుర సురక్షితంగా ఉంది, ఉండి తీరుతుంది కూడా. తమరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. వెళ్ళిరండి. ఇంతటి ధైర్యం తమరిస్తే ఇంకేం కావాలి స్వామి? మహదానందం. అనుజ్ఞ ఇవ్వండి. వెళదాం సారథి.
కౌరవ సార్వభౌములు ధృతరాష్ట్రుల వారు రాజ్యసభకు వేంచేస్తున్నారహో! గురువులు కృపాచార్యులకు, గురువులు ద్రోణాచార్యులకు ఈ సేవకుని ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. విజయీ భవ. దాతశ్రీ భీష్మాచార్యుల చరణాలకు విచిత్రవీర్యుని పుత్రుడు ధృతరాష్ట్రుడు ప్రణమిల్లుతున్నాడు. యశస్వీ భవ. సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! మహారాజా, మధురా నరేషులు మహారాజ ఉగ్రసేనుల తరపున ఒక ప్రత్యేక సందేశం తీసుకుని వారి యొక్క దూత తమ దర్శనార్థం వచ్చారు. మహారాజులు అనుమతిస్తే వారిని కొలువులోనికి ప్రవేశపెడతాం. అవశ్యం. క్షమించాలి మహారాజా. దూత సభలోకొచ్చే ముందు మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. మధుర నుంచి ఈ ప్రకారంగా ఒక దూత అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చాడంటే సాధారణ విషయం కాదు. అతని రాకలో ప్రయోజనం ఏమిటో? ఆ వచ్చిన వ్యక్తి నిజంగానే రాజదూత అయ్యుంటాడా లేక విశిష్ట వ్యక్తి? మహామంత్రి విదుర, తమరు మహారాజుల వారికి ఈ విషయం విన్నవించలేదు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరు?
అవును విదుర, మాకు నీవు అతనెవరన్నది తెలియజేయలేదు. మహారాజా, వారు మధుర ప్రధాన సేనాధిపతులు, మహారథి అక్రూరుల వారు. సేనాపతుల మధుర సేనాపతులు కౌరవుల కొలువులోనికి రావటంలోని ఆంతర్యం